కొడాలి నాని ఆసుపత్రిలో ఆపరేషన్ తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. బైపాస్ సర్జరీ సుదీర్ఘ గంటల పాటు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కోలుకున్నారు, ప్రశాంతంగానే ఉన్నారు. రేపో మాపో పూర్తి స్థాయిలో అంటే అక్కడ జనరల్ మామూలు వార్డులోకి పంపించడానికి రెడీ అవుతున్నారు, మామూలు రూమ్లోకి. ప్రస్తుతానికైతే ఐసీయూలోనే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చినటువంటి సమస్య ఏంటంటే తనని అరెస్ట్ చేయాలన్నటువంటి ఒక ఒత్తిడి ఉంది. వంశీ, కొడాలి నాని ఈ ఇద్దరి మీద తీవ్రమైనటువంటి కక్ష ఉంది. ఆ ఇద్దరిని అరెస్ట్ చేయాలన్నాడు. వంశీ అరెస్టుతో మానసిక సంతృప్తి అయింది. వంశీది ఇంకా బెయిల్ రావడం, ఇది ఇంకొక నెల రోజులు పోతే వంశీది బెయిల్ వచ్చేస్తుంది. వంశీ బయటకు వచ్చే టైంకి కొడాలి నానిని అరెస్ట్ చేయాలన్నది వీళ్ళ ప్రయత్నం. ఇప్పుడు కొడాలి నానికి బైపాస్ సర్జరీ చేయడంతో అలాంటి సందర్భంలో అరెస్ట్ చేయడం అనేటటువంటిది కుదరదు. ఒకవేళ చేస్తే ఏదన్నా జరిగిందంటే ఆ సంబంధిత అధికారులు జైలుకే వెళ్తారా, ఉద్యోగాలే కోల్పోవాలా, నడుస్తుంది. రెండవది అక్కడ ఏ ప్రాబ్లం లేదని చెప్పి కోర్టులో వాదించడానికి లేదు. అతను బెయిల్ అడిగినా ఇచ్చేటటువంటి అవకాశమే ఉంటుంది. ఇంకోటి ఏం కేసులు పెట్టాలన్నది ఇంకా తేలనటువంటి సందర్భం. కానీ ఏదో ఒక విధంగా మాత్రం లోపలేయాలి కొన్ని రోజులు అన్నటువంటి ఒత్తిడి కారణంగా సమస్య ఉంటుంది. అయితే తాజాగా లోకేష్ పదే పదే వాడుతున్నటువంటి పదం రెడ్ బుక్ దెబ్బకి వణికిపోయి ఒక ఆయనకి చెయ్యి ఇరిగింది, ఇంకొక ఆయనకు బైపాస్ అన్నటువంటి స్టేట్మెంట్లతో ప్రస్తుతం వాళ్ళని మానసికంగా సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తున్నాడు.